దావీదు కీర్తన 25వ అధ్యాయం. దావీదు కీర్తన 25వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. దావీదు కీర్తన 25వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. మరి ఒకసారి అదే భాగాన్ని. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ప్రేమగల దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి మనలను ప్రార్థనకై పురుకొల్పును గాక. ఆయన సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో సంఘంగా కూడి రావడానికి ఎర్మోన్ అనుబంధ సంఘాలకు మీరు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని బట్టి హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరి పక్షంగా నీకెంతో వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృపలో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మేము మొరపెట్టుటకు గాను ప్రభా, నీ సన్నిధిలో మా ఆత్మను కుమ్మరించుకుంటకు గాను ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా చదివి ఉండగా నీ ప్రత్యేకమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి సహాయంతో చదవబడినటువంటి వాక్య లేఖన భాగాన్ని బట్టి హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మాతో ఉండగలటకు సాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మాతో ఉండి మాతో మాట్లాడటకు నీ మెండైన కృపను అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్నటువంటి దాసుల పక్షంగా నీ సన్నిధిలో ప్రభా ఒప్పుకొంచున్నాం. కనికరించండి, సహాయం చేయండి. అయోగ్యుడు, ఏ మంచి లేనివాడని ఒప్పుకొంచున్నాం. నీ ప్రజల ఎదుట నిలబడటకు యోగ్యుడు కాడు. అయినప్పటికీ నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడిగి శుద్ధీకరించి నీ ప్రజల కొరకు నీ బిడ్డను ప్రభా నీ యొక్క నోటి బోరుగా వాడుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు దీవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నీ వాక్య భాగాలు మేము ప్రభా పంచుకున్నటువంటి వారమై మా ఆత్మను మేము పురుకొల్పుకుంటూ నీ సన్నిధిలో ఏ రీతిగా మేము ప్రార్థన చేయవాలో, ఏ రీతిగా నీ దగ్గర కనిపెట్టాలో మాకు సహాయకుడిగా ఉండవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా నన్ను మమ్మలను మీరే ప్రభా బలపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నన్ను మమ్మలను ప్రభా నీ వాక్యంతో ప్రభా హెచ్చరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నన్ను మమ్మలను నీ వాక్యంతో ప్రభా నీ యొక్క సన్నిధిని అనుభవించే వారంగా ఉంటకు మీరే ప్రోద్బలవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మాలో ఉన్నటువంటి బలహీనతలను ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తులో తీసివేసుకుంటూ ప్రభా నీ సన్నిధిని మేము అనుభవించే వారంగా ఉంటాం సాయం చేయండి. ప్రభా రాత్రికాల సమయం ప్రభా నిద్రమత్తు కలిగినటువంటి సమయం ప్రభా, ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మాకు కావలసినటువంటి నీ ప్రత్యేకమైనటువంటి కృపను అనుగ్రహించండి. సమయాన్ని మేము వ్యర్థపరచుకోకుండా నీ ప్రత్యేకమైన ఆత్మతో నన్ను మమ్మలను బలపరుస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ మరోసారి ప్రభా నీ మాటలు నా నోట్లో ఉంచి ప్రభా నీ ప్రజల కొరకు అవసరమైనటువంటివి నీ కృపలో నుంచి అనుగ్రహించి మేలుకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు దీవెనామములో స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దావీదు మహారాజు తన అనుభవాల్లోంచి రాయబడినటువంటి మాట, యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఆయన వైపు చూస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు.
ఆయన వైపు చూస్తూ తన ఆత్మను ఎత్తిపట్టుకుంటున్నాడు. ఎత్తి పట్టుకొని చున్నాడు. ఆయన వైపు చూస్తూ ఎత్తి పట్టుకునేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎత్తి పట్టుకుంటా అంటే ఒక రకమైనటువంటిది ప్రార్థన ఇందులో ఇమిడి ఉన్నటువంటిదిగా ఉంటుంది. ప్రార్థన ఇమిడి ఉన్నటువంటిది. ఆత్మతో ఎత్తి పట్టుకుంటున్నాడు అంటే ఏంటి? ఆత్మతో ఎత్తి పట్టుకోవడం అంటే ఏంటి చూడండి. రోమీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెను. ప్రార్థన అనేది ఏ రకంగా చేస్తూ ఉంటాం? నాలుగుతో చేసేటటువంటి వారుగా ఉంటాం. నాలుగుతో జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి ప్రార్థన. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎందుకని అంట? మన ఆత్మయు మన బలహీనతను చూస్తున్నాడు. దేవుడు మనకి ఒక ఆత్మనిచ్చాడు. ఒకప్పుడైతే మనం ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో జీవించినటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచామో, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి రక్షణ వస్తూ ఉంటుంది. ఆ రక్షణ ద్వారా మనం ఏం చేసేటటువంటి వారంగా ఉంటాం? నీతిమంతులం అయ్యాం. నీతిమంతులం అయిన తర్వాత దేవుడు మనకి తన యొక్క నీతిని మనకు అనుగ్రహిస్తాడు. తన ఆత్మను మనకు అనుగ్రహించేటటువంటి దేవుని ఆత్మ మనతో ఉండేటటువంటిదిగా ఉంటుంది. అది కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తాం. ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు దావీదు మహారాజు తన ఆత్మను ఎత్తుకుంటున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన వైపు చూస్తూ తన ఆత్మను ఎత్తుతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ. ఇప్పుడు మనం దేవుని సంబంధం అయిన తర్వాత ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఆయనతో మనకిచ్చినటువంటి ఆత్మ దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేస్తూ ఉంటుంది. సహవాసం చేయడాన్ని బట్టి ఆయనతో సంబంధం కలిగి ఉంటాం. ఇప్పుడు ఆయన యొక్క ఆశ ఏంటి, మన యొక్క ఆశ ఏంటి? ఆయన ఆశ ఏ రకంగా ఉంటాయి? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన తలంపులు ఏంటి? ఆయన ఆలోచనలు ఏంటి? అవి ఆ కనెక్టింగ్ ఏం చేస్తూ ఉంటాడంటే మన ఆత్మకి ఇచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. మన ఆత్మకి ఇచ్చి ఇప్పుడు ఏంటి? ఉచ్చరింపశక్య మనకు తెలియదు. మనం ఏంటంటే మనం ఒక రకమైనటువంటి యాదృచ్ఛికమైనటువంటి ప్రార్థనకు అలవాటైపోయేటటువంటి వారముగా ఉంటున్నాం. ఒక అలవాటైనటువంటి ప్రార్థనకు అలవాటైపోయినటువంటి వారముగా ఉంటున్నాం. ఈ అలవాటైనటువంటి ప్రార్థన ఏం చేస్తూ ఉంటుంది? మన అవసరాల నిమిత్తం, మనం ఒక రకంగా మన భోగాల నిమిత్తం మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉంటాం. ఆయన ఆత్మ మన ఆత్మతో కనెక్టింగ్ అయినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే ఆయనతో కనెక్ట్ అయ్యేటటువంటిదిగా ఉంటుంది. ఉచ్చరింప శక్యము కానీ మనం ఏం చేస్తామంటే ఆయన యొక్క ఉద్దేశం ప్రకారంగా మనం ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉంటాం. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన తలంపులు ఏమంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆత్మను మనకు దయచేసినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన ఆత్మ మనకి దయచేసిన దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఆత్మ ఆయనతో లింక్ అయి కనెక్టింగ్ అయితే అప్పుడు మనం ఏం చేసేటటువంటి వారంగా అంటే ఆయన ఏ రకంగా ప్రార్థన చేసేవా, ఆయన యొక్క కోరిక ఏంటి? ఆయన అక్కడున్నాడు, మనం ఇక్కడున్నాం. ఆయన అక్కడున్నాడు,
మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఆయన కోరికలు మనం నెరవేర్చాలి. ఆయన మనందరినీ తీసుకెళ్ళి ఒక దినాన్ని అక్కడ ఉంచాలని కోరుకుంటున్నాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అది ప్రార్థన. ఇది దేంతో చేయాలి? ఆత్మతో చేయాల్సినటువంటి ప్రార్థన, భౌతికమైనటువంటి ప్రార్థనలు కాదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నంతకాలం ఈ లోకం సంబంధమైనటువంటి కోరికలు అంటే మన అవసరాల నిమిత్తం ప్రార్థన చేయడం అనేది తప్పు కాదు, చెయ్యొచ్చు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ముఖ్యంగా దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించాడో ఆ ఉన్నతమైన ఉద్దేశం ఎరిగినటువంటి వారమై ఆయన యొక్క చిత్తము నెరవేర్చడానికి మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంటాం. సిద్ధపడాలి. అప్పుడే మన ఆత్మ ఆయనతో కనెక్టింగ్ అయ్యేటటువంటిదిగా ఉంటాం. మనం సిద్ధపడకుండా ఉంటే, ఈ లోకం మట్టుకే మనం జీవించినటువంటి వారంగా ఉంటే, మన అవసరాల నిమిత్తమే మనం ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉంటాం. మన ఆలోచనల నిమిత్తమే ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉంటాం. మన అక్కర్ల కొరకే ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉంటాం. అది ఆయన కోరుకోవట్లేదు. ఆయన అన్నీ కూడా మనకి ఇచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. అది మత్తయి రాసిన సువార్తలో ఉంటుంది. ఏమంటుంది? రండి ఆ మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయం 20-33 వచనం. 32 చదవమ్మా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీదయన్నీ ఏంటి? భౌతికమైనటువంటివి. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటూ 33వ వచనంలో ఏమన్నారు? కాబట్టి ఆయన రాజ్యమును మొదట వెతకాల్సింది. అది మనం చేయవలసినటువంటి పని. మనం ఏం చేస్తూ ఉంటాం? మన అవసరాలు మొదటిది మన గురించి మనం చూసుకునేటటువంటి వారంగా ఉంటాం. మన అవసరాలు మనం చూసుకుంటూ ఉంటే మనం ఏమవుతూ ఉంటే ఒక రకంగా స్వార్థపరులమే. ఏ ఉద్దేశంతో ఆయన రక్షించాడు, ఏ ఉద్దేశంతో మనల్ని ఆయన వెతికాడు, ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం భూలోకములో తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి. భూలోకములో తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి. తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఆయన మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఆయన ఆత్మతో కనెక్టింగ్ అయితే ఆ ఆత్మకి ఏటవసర అక్కరతలు ఉన్నాయి, ఆ ఆత్మకి ఏ అవసర అక్కరతలు ఉన్నాయో అవి తెలుసుకుంటుంది ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? రక్షింపబడినటువంటి ఆత్మ వాటి కొరకు మొరపెడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి వెళ్ళును, అందుచేత మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకవలసినటువంటి వారముగా ఉంటున్నాం. చూడండి, అటువంటి వ్యక్తిని ఒక వ్యక్తిని చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. అన్న ఇక్కడ ఏమంటుంది? అన్న నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటూ ఉంటుంది. ఎలా కుమ్మరించుకుంటూ ఉంటుంది? మీద వచనంలో ఉంటుంది, ఆ వచనంలోనే ఉంది. అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను.
మనోదుఖము కలిగిందా అన్నై ఉన్నాను. మనకందరికీ తెలిసినటువంటి భాగం. మనోదుఖం కలిగిందే, తన బాధ వేదన అంతా తనలో బాధపడుతున్నటువంటిదిగా ఉంటుంది. ఈ బాధ వేదన ఉండడాన్ని బట్టి ఏం చేసింది, దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన ఆత్మనంతా కుమ్మరించుకుంటూ ఉంటుందంట. ఆత్మను కుమ్మరించుకుంటూ ఉంటుంది. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం చూడండి, ఇక్కడ మనం చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏ రకంగా ఉంటుందంటే, ఈ అన్న జీవితంలో మనకి ఒక మాదిరిగా ఉంటుంది. ఈవిడికి మనోదుఖము మనోవేదన ఎందుకు కలిగింది? ఎందుకు కలిగింది? బిడ్డలు లేకపోవడాన్ని బట్టి. బిడ్డలు లేకపోవడం చేత ఏమవుతుంది, తన యొక్క వైరియగు చేత ఏం చేస్తుందంట, ఆవిడేం చేస్తుందంట, రండి ఆ మాట కూడా చూద్దాం. 6వ వచనం. విసిగిస్తుందంట, కోపం పుట్టిస్తుందట. విసిగిపోతుంది, కోపం వస్తుంది. ఈ కోపము ఎలాగుంటుందంట, దాన్ని బట్టి తన యొక్క ఆత్మలో ఏం చేస్తుంది, ఈవిడ వేదన పొందుతున్నటువంటిదిగా ఉంటుంది. ఇందులో ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉన్నది, అది మనం గ్రహించుకోవలసినటువంటి విషయం. దేవుడు కార్యాలు ఏ రకంగా చేస్తాడన్నది ఇందులో మనకి గూఢమై ఉన్నటువంటిదిగా ఉంటుంది. తన వైరియగు పెనిన్నాకేమో ఏమున్నాయి, బిడ్డలు ఉన్నారు. ఈవిడికేంటి లేదు. అక్కడ రాయబడినటువంటి మాట ఏముంది చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఒక వ్యక్తి పక్షంగా దేవుడు ఒక కార్యం చేశాడంటే దాని పక్షంగా ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశమే ఇక్కడ ఆ రకంగా ఉన్నది. అందుచేత ఏం చేశాడంటే, యెహోవా ఆమెకి ఏం చేశాడు, సంతు లేకుండా చేశాడు. ఈ సంతు లేకుండా చేయడాన్ని బట్టి ఏమైంది, అక్కడ వైరియగు పెనిన్న ఏం చేస్తుంది, తన సిస్టరు ఈవిడ ఏం చేస్తుంది, విసిగిస్తుంది, కోపిస్తుంది. కోపించడాన్ని బట్టి ఇవి ఏం చేస్తుంది, మనోవేదన కలిగినటువంటి, మనోదుఖం కలిగినటువంటిదిగా ఉంటుంది. ఈ మనోదుఖం ఎక్కడికి తీసుకెళ్తుంది, దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి తీసుకెళ్తుంది. ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఒక ప్లాన్ వేసేటటువంటి వాడుగా ఉంటాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే మనం గమనించుకోవాల్సిన విషయం, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం మన పక్షంగా ఒకటి, మన కుటుంబ పక్షంగా అయినా సరే, మన సంఘ పక్షంగా అయినా సరే మనం తీసుకోవాల్సిన విషయాలు. మన యొక్క విసుగు కోపము వస్తున్నాయి అంటే మన పక్షంగా ఎవరైనా చూపిస్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు ఇక్కడ, తన సహోదరే చూపిస్తున్నటువంటిదిగా ఉంటుంది. అంటే సహోదరి చూపించేటటువంటి విసిగించడాన్ని బట్టి, లేకపోతే సహోదరి మన మీద కోపగించుకోవడాన్ని బట్టి మనలో ఏం రావాలి, మార్పు రావాలి. ఆ మనోవేదన రావాలి, బాధ రావాలి, దుఃఖం రావాలి మనలో నుంచి. అది ఆయన కోరుకుంటున్నాడు. ఒక కార్యం జరుగుతుంది అంటే, విసుగుదల, వేదన, బాధ మన జీవితాల్లో వస్తున్నాయి అంటే అక్కడి నుంచి దేవుడు ఒక ఉద్దేశం కలిగినటువంటి వాడిగా ఉన్నాడని మనం గ్రహించాలి. ఇందులో మనం అదే నేర్చుకునేటటువంటి వారముగా ఉంటాం. తన ఆత్మను కుమ్మరించుకోవడానికి కారణం ఏంటంటే, తన వైరియగు పెనిన్న ఆవిడ విసిగిస్తుంది, కోపగిస్తుంది.
దేవుడు ఒక పర్పస్ కలిగినాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశం, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ దీర్ఘకాలిక ప్రణాళిక కొరకు ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? ఈవినికి ఏం చేశాడు? సంతు లేకుండా చేశాడు, బిడ్డలు లేకుండా చేశాడు. నా జీవితాల్లో కూడా అంతే, వ్యక్తిగతంగా అయినా సరే అంతే. మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవి. దేవుని దగ్గర మన ఆత్మను అంటే పరిస్థితులను బట్టి మన ఆత్మను దేవుడు ఏ రకంగా నడిపిస్తున్నాడు అనేది మనం గమనించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఆ రకంగా తను చేసింది. చూడండి, మనోదుఃఖం ఏం చేస్తూ ఉంటుందంట? ఆత్మ చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం  మనోదుఖం వస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటుందంట? ఆత్మ నలిగిపోతూ ఉంటుందంట. దేవుడు ఆత్మనిచ్చాడు, ఈ ఆత్మ ఏమవుతూ ఉంటుందంట? నలిగిపోతూ ఉంటుంది. నలిగిపోవడాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటుంది? దేవుని పాద సన్నిధిలోకి వెళుతూ ఉంటుంది. దేవుని పాద సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటుందంట? కుమ్మరిస్తుంది. తన వేదన, బాధ, విసుగు అన్నీ కూడా కుమ్మరించడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? అలాగ చూస్తూ ఉంటాడు. ఏదైతే ఆయన యొక్క ఉద్దేశంలో ఉందో ఆ ఉద్దేశం కొరకు ఇక్కడి నుంచే రావాలి అది ఆయనకి. ఆయన అన్నీ ఈ భూమండలంలో సమస్తాన్ని ఏం చేశాడు? సృష్టించాడు, ఏమైనా చేయగలడు. కానీ ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశము శత్రువుని ఏ రకంగా అణచాలో అది నీ ద్వారా నా ద్వారా అణచాలని ఏం చేస్తూ ఉంటాడంటే, నీ ద్వారా నా ద్వారా ఏం చేస్తూ ఉంటాడు? ఆ యొక్క ప్రార్థన కొరకు ఆయన వెయిట్ చేసేటటువంటి వాడిగా ఉంటాడు. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి. ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలంటే నీలో నుంచి నాలో నుంచి ఒక ప్రార్థన రావాలి. అది ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి, ఆత్మ ద్వారా రావాలి. ఇక్కడి నుంచి కాదు, నాలుక ద్వారా కాదు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే ఆత్మతో కనెక్టింగ్ అయ్యి ఈ ఆత్మ ఆయన ఆత్మతో ఆయన యొక్క ఉద్దేశం ఎరిగి ఆయన కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. ఇక్కడికి రండి, మనం చదివినటువంటి భాగం 1 సమూయేలు 1 తన ఆత్మను కృమ్మరించుకుంది. ఈ ఆత్మను కృమ్మరించుకునేటప్పుడు ఎక్కడ కృమ్మరించుకుంటుంది? యెహోవా సన్నిధిలో కృమ్మరించుకుంటూ ఉంటుంది. అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? చూడండి, యాజకుడైనటువంటి ఏలీ ముందర స్తంభం దగ్గర 9వ వచనం చదువుతున్నాను. వారు షిలోహులో అన్నపానంలో పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దుఃఖాక్రాంతురాలు అయిపోతుంది, ఏడుస్తూ ఉంది. దుఃఖాక్రాంతం అంటే లోపల ఉంది. ఏడుగుడు అంటే కళ్ళు ఏమంటే నీరు కనబడుతున్నటువంటివిగా ఉంటున్నాయి. ఏలి ఎదురుగా ఉన్నారు ఇక్కడ, అక్కడేమో ఆవిడేమో ఏం చేస్తుంది? దుఃఖాక్రాంతులు అవుతుంది. చూడండి తర్వాత సైన్యములుగా ఆవిడ చేస్తున్నటువంటి ప్రార్థన ఏ రకంగా ఉంది? సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఆవిడ ప్రాబ్లం ఏమిటి? సంతానం లేదు. సంతానం లేకపోతే ఏమన్నాలి? ఏం ప్రార్థన చేసుకోవాలి? నాకు సంతానం దయచేయాలి అని అడగాలి, అంతే కదా?
అంతే కదా, మన అవసరం ఎక్కడితో ఏముందో దాన్ని బట్టి అడుగుతాం. ఇప్పుడు నేను నా తలంపు ఏంటంటే, తన ప్రార్థన తన ఆత్మ కుమ్మరించుకుంటుందంటే ఏంటి? అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? మగపిల్లను దయచేసిన ఎళ్ళ అంటుంది. మగపిల్లను దయచేసిన ఎళ్ళ. మగపిల్లను దయచేయాలి అని ఎందుకు అడిగింది? నాకు బిడ్డలు దయచేయచ్చు నేను అడగచ్చు కదా. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయం మనం గమనించుకోవలసినటువంటి విషయం. ఆత్మ సంబంధమైనటువంటివి ఏం చేస్తూ ఉంటాయి అంటే, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పరిస్థితి చూస్తే ఏలి ఒక యాజకుడే, సరైనటువంటి నాయకత్వంలో యాజకత్వం చేయలేకపోతున్నాడు. ఎందుకని? ఒక రకంగా వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తన కుమారులు ఏం చేశారు? ఆ యాజకత్వాన్ని తీసుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. యాజకత్వాన్ని తీసుకోవడాన్ని బట్టి ఏం జరిగింది? అక్కడ వాళ్ళకి అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఒక మాట. నా తలంపు ఏంటంటే, రెండవ అధ్యాయం 17వ వచనం. దేవుని సన్నిధికి రావడానికి దేవుని బిడ్డలకు ఏమవుతుందంట? అసహ్యం పుట్టేస్తుందంట. అంతగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారంట. ఈ పరిస్థితులన్నీ ఆయన ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? చూసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. చూస్తూ దాని కొరకు ఒక ప్రణాళిక రచించాడు. ప్రణాళిక రచించి ఏం చేశాడు? అన్నాని ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అన్నా జీవితంలో ఏం చేశాడు? సంతు లేకుండా చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. సంతు లేకుండా చేశాడు. తన భర్త ఏం చేస్తున్నాడు? 2 పాళ్ళు ఇస్తున్నాడు. దాంతో నేను సంతోషించవచ్చు. కానీ ఏం చేస్తుంది? వైరియగు పెనిన్న ఏం చేస్తుంది? విసిగిస్తుంది, కోపగిస్తుంది. కోపగించడాన్ని బట్టి ఈవిడికి ఏమొస్తుంది? మనోవేదన, మనోదుఖం కలిగినటువంటిదిగా ఉంటుంది. అందుకని దేవుడు ఏం చేసినటువంటి, ఎవరు చేస్తున్నటువంటి కార్యం అనుకుంటున్నారు ఇది? దేవుని ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు. ఇది మనం గ్రహించుకోవాలి. ఇది మన జీవితాలకు అనువర్తించుకోవాలి. విశ్వాస జీవితంలో మనము దేవుని బిడ్డలంగా కొనసాగిస్తున్నామంటే అనేక రకమైన పరిస్థితులు కూడా మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. ఇదే మనకు సాదృశ్యం. ఈ సాదృశ్యంలో మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటాం. అయితే మన ఆత్మను దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి కొరకు మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే, తన బిడ్డలను అడగొచ్చు, కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంతో తన ఆత్మ కుమ్మరించుకోవడాన్ని బట్టి ఏం చేస్తుంది? ఏలయనగా మనం యుక్తంగా ఎరాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంగా ఏం చేసేటటువంటి వాడిగా ఉంటాడు? విజ్ఞాపన చేసేటటువంటి వాడిగా ఉంటాడు. ఈ ఆత్మ ఏం చేసింది? ఇప్పుడు అన్నాన్ని తీసుకొచ్చి ఏమంటుంది? మగపిల్లని. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళికలో ఇది జరగాలి. అందుకని దేవుడు అక్కడి నుంచి ఏం చేసుకొస్తున్నాడు? ఆవిడ నోటమ్మటినే తీసుకొస్తూ ఉంటాడు. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు మనం కూడా ఆత్మతోనే ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరగాలి. దేవుని యొక్క తలంపులు ఎరగాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎరగాలి. అప్పుడే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన ఆత్మ కూడా ఏం చేస్తూ ఉంటుంది? దేవునికి ఏవి అవసరమో అవి ప్రార్థించేటటువంటి వారముగా ఉంటాం. భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ఆలోచించాం. భౌతికమైనటువంటిది అవసరాల నిమిత్తం మనం ప్రార్థించాం. దేవుని ఆత్మతో మన ఆత్మ కనెక్టింగ్ అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇటువంటి ప్రార్థన మనం తీసుకొచ్చే వారంగా ఉంటాం. ఆయనకు అవసరమైనటువంటి ప్రార్థన తీసుకొచ్చేటటువంటి వారంగా ఉంటాం. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన తీసుకొచ్చేటటువంటి వారంగా ఉంటాం.
అన్న జీవితంలో కూడా అదే జరిగింది. నాకు ఒక బిడ్డ దయచేయి అంటే పోయే. కానీ దేవుని అవసరకర్త ఏంటి? అక్కడ యాజకుడు కావాలి. యాజకుడు కావాలని ఏం చేశాడు? ఆమె నోటెంబట ఏం చేసుకొచ్చాడు? మగపిల్లని దయచేయమన్నాడు. మగపిల్లని దయచేయమంటే దేవుడు ఏం చేశాడు? మగపిల్లని ఇచ్చాడు. ఒక నిబంధన పెట్టుకున్నటువంటిదిగా ఉంటుంది. ఏమి నిబంధన పెట్టుకుంది చూడండి. చూసారా? మొక్కుబడి చేసుకుంది. ఆత్మతో చేసుకున్నటువంటిది కార్యం. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసింది. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళికలో ముందుకు వెళ్ళడానికి తన ఆత్మను క్రొమ్మరించుకుంది. క్రొమ్మరించుకోవడాన్ని బట్టి ఏం చేశాడు? ఒక ప్లాన్ ఏర్పాటు చేశాడు. ఆ ప్లాన్లో సమూయేలు వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. నా జీవితాల్లో కూడా అంతే. మన ఆత్మతో మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు బతుకు అవసరాల గురించి ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ మన దృష్టి అంతా పరసంబంధమైన వాటి మీద మనం పెట్టవలసినటువంటి వారంగా ఉండాలి. దాని కొరకు మనం ఎక్కువ ప్రయాసపడాలి. అందుకనే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెతకమంటున్నాడు. భౌతిక మీకు ఏవి కావాలో, మీ అవసరాలు ఏటి కావాలో ఆయన నేను తీర్చేస్తాను అంటున్నాడు. మనం సరైన మార్గంలో ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే మనం ప్రార్థన చేయ అవసరం లేదు. మన ప్రతి అవసరకర్త ఆయన తీర్చేటటువంటి వాడిగా ఉంటాడు. కానీ ఆత్మ సంబంధమైనవైతే ఆయన యొక్క ఉద్దేశంలో మనం ఎరగవలసినటువంటి వారంగా ఉండాలి. అందుకనే మనం క్లీన్ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ క్లీన్నెస్ గురించి మనం ఏం చేస్తూ ఉంటాం? ఎప్పటికప్పుడు ఒప్పుకునేటటువంటి వారంగా ఉండాలి. ఒప్పుకుంటూ ఉంటే ఆయన ఏం చేసేవాడుగా ఉంటాడు? శుద్ధి చేసి ఆయన యొక్క స్వారూప్యంలోకి మనల్ని తీసుకొచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. ఆయన స్వారూప్యంలోకి వస్తూ ఉంటే ఆయన ఆత్మ మన ఆత్మతో లింక్ అయ్యేటటువంటిదిగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన కొరకు మనం ప్రార్థన చేస్తాం. సంఘం ఎవరిది? ఆయనది. సంఘ అవసరకతలన్నీ ఆయనకి తెలుసు. ఇప్పుడు ఈ సంఘ అవసరతల కొరకు మనం చేయవలసిందేంటి? ఆయన ఆత్మతో మనం లింక్ అయితే అప్పుడు సంఘ అవసరతలు ఏంటో మనకి తెలియబడుతూ ఉంటాయి. సంఘ అవసరతల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఒక్కొక్క కార్యాన్ని సరైన ప్రణాళికలో నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వారిగా ఉండాలి. భౌతికమైనటువంటి వాటి గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటే మనం ఏమవుతూ ఉంటాం? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాం. అందుకనే ఆ మాట రాయబడింది. మొదట మీరు రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడే మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. చివరిగా ఒక మాట చూసుకుందాం రండి. ఏబు రాసినటువంటి ఏబు ఇంకా ఉన్నాయి అందులో చాలా, కానీ సమయం మీరు ధ్యానించండి దాని గురించి. 6వ అధ్యాయం యోబు రాసిన గ్రంథం, యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. చాలమ్మా. సర్వశక్తుడకు దేవుడు అంబులు నాలో, అంబులు అంటే బాణాలు. సర్వశక్తిని యొక్క దేవుని అంబులు, దేవుని యొక్క బాణాలు నాలో చొచ్చెను. తర్వాత వాటి విషయమై నా ఆత్మ ఏం చేస్తుందంట? పానము చేయుచున్నదంట. దేవుని విషయాల మీద ఏం చేస్తూ ఉంటుందంట? నా ఆత్మ పానము
త్రాగేటటువంటిదిగా, దేవుని యొక్క విషయాల మీద ఏం చేస్తూ ఉంటుందంటే తృష్ణ కలిగి ఉంటుంది. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడు? నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అంటాడు. ఎక్కడ? కీర్తనలు 50. మా ప్రాణము యెహోవా యందు తృష్ణ కొనుచున్నది, ఆశపడుతున్నటువంటిదిగా ఉంటుంది. అదేలేండి, నా ప్రాణము యెహోవా యందు జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, ఆశపడుతున్నటువంటిది. ఇక్కడ చూస్తే వాటి విషయమే నా ఆత్మ పానము చేయుచున్నది. దేని విషయం అంట? దేవుని యొక్క అంబుల విషయము. దేవుని అంబులు నాలోచి వచ్చినాయి, ఆయన బాణాలు నాలోచి వచ్చినాయి. తర్వాత వాటి విషయము నా ఆత్మ పానం చేయుచున్నది. ఇప్పుడు ఏం జరుగుతుందంట? దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయటకై పంక్తులు తీరుచున్నవి. దేవుని యొక్క భీకర కార్యాలు, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు, దేవుని యొక్క భీకర కార్యాలు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు వరుసలో ఉన్నటువంటివిగా ఉంటున్నాయి. అది నీ ఆత్మ కొమ్మరిస్తూ ఉంటే, దేవుని యొక్క బాణాలు వస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధిని నీవు తీసుకువెళ్ళి ఆయన దగ్గర మొరపెడుతూ ఉంటే, దేవుడు ఏం చేసేటటువంటి వాడిగా ఉంటాడు? వాటి ద్వారా నీకు సమాధానం ఇచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. అన్నా జీవితంలో అదే జరిగినటువంటిది. మనకి లోపల ఉన్నటువంటి విషయం అదే. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఆ రకంగా నెరవేర్చబడుతూ ఉంటుంది. నీ విషయంలో, నా విషయంలో కూడా అంతే. ఆయన భీకర కార్యాలు మనం చేయాలి అంటే మనం ఆయన యొక్క అంబులను మనం తీసుకోవాలి. ఆయన విషయాల్లో మనం సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అంటే మన ఆత్మ ఏం చేయాలి? ఆయన ఆత్మతో కనెక్టింగ్ అయి ఉండాలి. దావీదు మహారాజు ఏ రకంగా, నా ఆత్మను నీ వైపు, నీ దిక్కును చూసి ఎత్తుచున్నాను అంటాడు. మన ఆత్మను కూడా మనం ఎత్తేటటువంటి వారంగా ఉండాలి. ఆయన వైపు చూసి మన అవసరాలు, కుటుంబ అవసరాలు, సంఘ అవసరాలు ఇవన్నీ కూడా తీర్చబడాలి ఆయన చిత్త ప్రకారంగా. అది ఆయన చిత్త ప్రకారం, అదే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశము. ఈ యొక్క ఎలీహు ప్రార్థన ఇది రండి, 1 సమూయేలు. ఎలోహు షీలోహులో దేవుని కార్యం జరిగించాలి. అక్కడ చూస్తే దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, ఏలీ కుమారుల పరిస్థితిని బట్టి, ఏలీ కుమారుల పరిస్థితిని బట్టి అక్కడ అనేకమైనటువంటి జనాలు విసుగు చెందారు. దేవుడు అంటేనే విసుగు చెందినటువంటి వారుగా ఉంటున్నారు. అందుకని దేవుని యొక్క కార్యము అన్న ద్వారా నెరవేర్చబడడానికి ఈ రకంగా సిద్ధపడింది. నా జీవితంలో కూడా అంతే. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నిన్ను నన్ను రక్షించాడు. ఆ ఉన్నతమైన ఉద్దేశము ఒక సంకల్పం కలిగినటువంటి వాడిగా ఉంటాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మామూలుగా మన భౌతికమైనటువంటి కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ప్రయాసపెడితే దేవుని యొక్క బాణాలు మనలో వచ్చి ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే కుమ్మరించుకునేటటువంటి అవసరత ఉంటుంది. కుమ్మరిస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా తెలియదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ప్రతి ఒక్క అవసరం గురించి, దేవుని యొక్క అవసరం ఏదో ఎరిగి ఈ ఆత్మ ప్రార్థన చేసేటటువంటిదిగా ఉంటుంది. అటువంటి ప్రార్థన దేవుడు మనకి అనుగ్రహించును గాక. మనమందరం ప్రార్థనకు వెళ్ళకపోవడం